శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 19 జూలై నుంచి 25 జూలై వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో వక్రించినటువంటి బుధుడు, ఇక కర్కాటక రాశిలో గురుగారు ఉచ్చలో ఉంటూ రవి గారితో కలిసి ఉన్నారు. శుక్ర కేతువులు సింహరాశిలో, చంద్రుడు కన్యా రాశిలో, రాహు వచ్చేసి కుంభరాశిలో, అలాగే శని గారి యొక్క స్థితి సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి 25 జూలై నాటికి చంద్రుని యొక్క ఫలితము వృశ్చిక రాశిలోకి వచ్చి సంచరిస్తూ ఉన్న కారణం చేత ఈ ఒక్క గ్రహమే మార్పు చెంది ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఇక గ్రహ సమ్మేళనాల గురించిన ఫలితాలు తెలియచెప్పుకుందాము. గురు రవి గారుల యొక్క స్థితి సంచారము మనందరికీ తెలుసు, గురు మూఢమిని తెలియచేస్తూ ఉంటుంది. అయితే ఆషాఢ మాసం జరుగుతూ ఉన్న కారణం చేత ఈ మూఢమి ప్రభావం అనేది శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలం కాదు. కాబట్టి ఈ మూఢమి ప్రభావము ఎటు ఆషాఢ మాసం శూన్యమాసం కాబట్టి ఈ మూఢమిలోనే ఈ శూన్యమాసము, ఈ శూన్యమాసంలోనే ఈ మూఢమి కలిసిపోయింది. కాబట్టి మనము ఇంకా దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే రవి గురుల యొక్క కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే శుక్రకేతువుల యొక్క కలయిక వైవాహిక జీవితంలో కానీ, వివాహానికి పూర్వమే ఎవరైనా ప్రేమ పేరుతో ప్రేమికులుగా ఉన్నట్లయితే వారి విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. వారి మధ్య అన్యోన్యత లోపించే విధంగా ఉంటుంది. అలాగే అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు, ఇలా ఏ వరస ఉన్నవారైనప్పటికీ కూడా వారి మధ్య ఉండేటటువంటి ఆత్మీయ అనుబంధాలు కూడా కొంచెం దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి ఈ సత్సంబంధాల విషయంలో అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక శని గారి యొక్క దృష్టి గురించి చెప్పుకోవాలంటే కుజుని పైన ఉన్నది తృతీయ దృష్టి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఎప్పుడు కూడా ఇది యాక్సిడెంట్స్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్లో ఇబ్బందుల్ని, పొలాల పట్ల, స్థలాల పట్ల, ఇళ్ల పట్ల, ఇలాంటి వాటన్నిటి పట్ల కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంది. అనారోగ్యవంతులకి ఏమైనా శస్త్రచికిత్సలు జరిగేటటువంటి పరిస్థితి, రోడ్డు ప్రమాదాలు జరిగేటటువంటి పరిస్థితి, ఇలాంటివి కొన్ని సూచిస్తూ ఉంటాయి. అయితే శనిగారి మీద గురువుగారి దృష్టి ఉన్న కారణం చేత చాలా వరకు తగ్గడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శనిగారి యొక్క దృష్టి చంద్రుడి మీద కూడా ఉంటున్నందువల్ల మానసికమైనటువంటి విచారం ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము నీచ స్థానంలో ఉన్నందువల్ల చంద్రగ్రహానికి స్తోత్రపారాయణాలు చేసుకోవడం అనేది మంచి ఫలితాన్ని సూచిస్తూ ఉంటుంది. అయితే గురువు గారి యొక్క పంచమ దృష్టి ఉంది కాబట్టి అంత పూర్తిగా మానసికంగా బలహీనులవరు అని కూడా తెలియజేస్తున్నానండి. ఇక గ్రహ సమ్మేళనాల గురించి, దృష్టుల గురించి చెప్పుకుందాం కదా. ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే షష్ఠ స్థానంలో శని గారు బాగున్నారు. అలాగే దశమ స్థానంలో రవి గారు బాగున్నారు. ఇక శుక్రకేతువులు ఇద్దరు ఏకాదశంలో, 4 గ్రహాలు చాలా చాలా అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటూ వీరికి పూర్వం ఎటువంటి వైభవం కలిగిందో ఆ వైభవాన్ని మళ్ళీ పునరుజ్జీవింపజేస్తున్నారు అని చెప్పవచ్చు. అంత చక్కటి కాలం అన్నమాట. గురువుగారు నవమ స్థానంలో ఉన్నప్పుడు వీరు ఎంత వైభవాన్ని చూశారో ఇప్పుడు దశమ స్థానంలో రవి వచ్చి ఉండగా మళ్ళీ అంతటి వైభవాన్ని చూస్తున్నారు అని చెప్పవచ్చు. ఉద్యోగ జీవితం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. పైగా గురువు గారితో కలిసి ఉన్నారేమో మరింత శుభకరంగా, శుభాయమానంగా ఉంటుంది. ప్రశంసలు ఉంటాయి, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు ఉంటాయి, అలాగే ఉన్నతి ఉంటుంది. ఇక లాభాల బాటలో ఉంటారు. వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, సత్కీర్తి, ముఖ్యంగా చెప్పాలంటే దూర ప్రాంత ప్రయాణాలు,
ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ధనము ఊహించని విధంగా ధనమొస్తుంది. శత్రువుల యొక్క బాధ తగ్గిపోతుంది. మిత్రుల యొక్క ప్రశంసలు పెరుగుతాయి. అలాగే ఏదైనా అనారోగ్యం ఉన్నా కూడా అనారోగ్యం తగ్గిపోతుంది. రాతకోతల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. మౌఖిక పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే ఏదైనా ఉద్యోగాలకి సెలెక్ట్ అవ్వాలన్నా అవి ఇంటర్వ్యూస్ కాబట్టి మౌఖికం అంటే ఆ ఇంటర్వ్యూస్‌ని చాలా బాగా ఆన్సర్స్ ఇచ్చి వీళ్ళు సెలెక్ట్ అవుతారు దేనిలో అయినా. అలాగే క్రీడా రంగంలో ఉన్న వారికి కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. విద్య బావుంటుంది, ఉద్యోగం బావుంటుంది, వ్యాపారం బావుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత బావుంటుంది. అయితే ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాల్సిందే. కోర్టు విషయాలు ఏమన్నా ఉన్నాయా అంటే కొద్దిగా వాయిదా వేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. కుటుంబ జీవితంలో ఓర్పు కలిగి ఉండాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మాతృవర్గ రీత్యా బావుంటుంది. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద చెప్పాలి అంటే గనక ఈ రాశి వారికి పూర్వంలాగా వైభవోపేతమైనటువంటి జీవితం మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా చాలా అనుకూలవంతమైన కాలంగా కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లలిత సహస్రనామ స్తోత్ర పారాయణలు తప్పనిసరిగా చేయండి. అలాగే మనోవ్యధ పెరగకుండా చూసుకోండి. పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ శనిగారి యొక్క స్థితి సంచారము బాగుంది. పైగా శనిగారు వక్రిచ్చేస్తున్నారు. వారాంతానికి వచ్చేటప్పటికి వారు 25వ తారీఖున అదే రోజున వక్రిస్తున్నారు. కాబట్టి ఈ వక్రత కలిగినటువంటి శనిగారి యొక్క స్థితి సంచారము వార ప్రథమంలో చంద్రుడి మీద దృష్టి పడి ఉన్నది. కాస్త మనశ్శాంతిని తగ్గిస్తారు. వారాంతం వచ్చేటప్పటికి వక్రించి రాశి మీద మాత్రమే దృష్టి పరికిస్తున్నారు. ఇక్కడ స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఏ భావానికైనా కూడా అది ఏ భావం అవనివ్వండి, మానసిక అలజడి చెందనివ్వండి, స్థాన చలనం ఇవ్వనివ్వండి, ఏ రూపమైనటువంటి భావాన్ని ప్రకటించినా కూడా మీరు ధైర్య సాహసాలతో దానిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి. ఇందుకు గాను యోగా చేయండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు కూడా చాలా బాగా మీకు మంచి ఫలితాలను ఇచ్చే విధంగా అమ్మ యొక్క ఆశీర్వాదం మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.